పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. 15 రోజుల 90 రోజులు స్కూల్కి వెళ్ళేటువంటి వయసులో ఒక పిల్లాడు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్లో దుమ్ము దులుపుతున్నాడు. టీమిండియాకు సెలెక్ట్ అయినటువంటి ఆ బుడతడు వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. నిన్న ఇంగ్లాండ్తో జరిగినటువంటి రెండవ టీ20 మ్యాచ్లో ఎట్టకేలకు బయట నుంచి వస్తున్నటువంటి విమర్శలా లేకుంటే టీం మేనేజ్మెంట్లో ఉన్నటువంటి మార్పులా ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి రెండవ టీ20లో వైభవ్ సూర్యవంశీని ఇంట్రడ్యూస్ చేశారు. మొదటి మ్యాచ్ ఆడడం జరిగింది వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ జట్టులో. ఒక 15 సంవత్సరాల 90 రోజులు ఉన్నటువంటి ఒక చిన్న పిల్లోడు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ టీ20లో అఫీషియల్గా ఆడడం అనేది ఇప్పుడు ప్రపంచ రికార్డు నమోదు చేసినట్టుగా అయింది వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతోటి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణం రానే వచ్చేసింది. నిన్న మ్యాచ్లో చాలామంది అక్కడికి వచ్చిన పబ్లిక్ అంతా కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాట్ పట్టుకొని క్రీజులోకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా వారి కేకలతో హోరెత్తినటువంటి పరిస్థితి రావడంతో వైభవ్ సూర్యవంశీ ఎలాంటి బెరుకు లేకుండా తనదైనటువంటి స్టైల్లో తన ఆట తీరును కనబరిచేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపు ఇంగ్లాండ్లో పిచ్చులు చాలా టఫ్గా ఉండేటువంటి పిచ్చెస్ అవి, గ్రౌండ్ కూడా చాలా లెంతీగా ఉంటుంది. అలాంటి దగ్గర షాట్స్ కొట్టడానికి ఇబ్బందికరమైనటువంటి బంతులను అక్కడ సీనియర్ బౌలర్స్ సంధిస్తున్నా కూడా కొంత మొదటి ఓవర్లో కొట్టడానికి ఇబ్బంది పడ్డా ఆ తర్వాత ఈజీగా తన హ్యాండ్ మూమెంట్ తోటి 2 సిక్స్లను చాలా అద్భుతంగా బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో బాదినటువంటి 6 అయితే అసలు ఇంకా చాలా అద్భుతం అని చెప్పొచ్చు. అది ఎలా 6 వెళ్ళిందా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జోఫ్రా ఆర్చర్ కూడా షాక్ అయ్యాడు. అంతకుముందు మనకు తెలిసిందే వైభవ్ సూర్యవంశీ ఆడాలి, అతను ఆడితే నేను మొదటి బంతికి అవుట్ చేస్తా, నాకు ఎలా అవుట్ చేయాలో తెలుసని చెప్పినటువంటి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లోనే 6 కొట్టేసి సమాధానం చెప్పాడు. దురదృష్టవశాత్తు వైభవ్ సూర్యవంశీ 14 పరుగులు చేసి ఆ స్పిన్ బౌలింగ్లో స్టెంప్ అవుట్ అయ్యాడు. కానీ లేకుంటే తన విశ్వరూపాన్ని నేను చూసేటోళ్ళు ఆల్రెడీ. ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లో 6లు కొట్టడానికే పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లు, హిట్టింగ్ పవర్ ఉన్నటువంటి సీనియర్ బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్న తరుణంలో వైభవ్ కొట్టినటువంటి ఆ 6లను ఈజీ 6లను చూస్తే కాసేపు నిలబడితే తను ఏ రకంగా బ్యాటింగ్ చేసేవాడనేది అర్థమైపోయింది. మొదటి 2-3 ఓవర్లలోనే 2 మంచి 6లు కొట్టాడు. 14 పరుగుల్లో 2 6లతోనే వచ్చాయి. చాలా అద్భుతంగా నాక్ చేస్తున్న సందర్భంలోనే లూజ్ షాట్ ఎక్కడ కూడా ఆడలేదు. తర్వాత స్పిన్ బౌలర్ని రంగంలోకి దించి తను స్టెంపానికి వెళ్ళి ఆడడంతో స్టెంప్ అవుట్ అవ్వడం అనేది ఒక దురదృష్టకరంగా మారింది. కానీ గనక ఆ ఒక ఛాన్స్ కనుక వైభవ్కి వచ్చి ఉంటే మాత్రం నిన్న గేమ్ వేరేలాగా ఉండేది. అతను ఉన్నంతసేపు అతను ఆటను చూడడానికి, అతను బ్యాటింగ్ని చూడడానికి అక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి అభిమానులే కాదు ప్రపంచం అంతా కూడా నిన్న వైభవ్ టీంలో ఉన్నాడు, ప్లేయింగ్ 11లో ఉన్నాడు, బ్యాటింగ్కి దిగాడు అని తెలుసుకున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా అందరికి అటెన్షన్ కూడా అటువైపు మారింది. వైభవ్ ఉన్నంతసేపు కూడా వైభవ్ బ్యాటింగ్లోకి వచ్చాడు, వైభవ్ ఓపెనింగ్కి దిగాడు అని చెప్పేసి ఒక చర్చ కొనసాగింది. బట్ ఆశించిన స్థాయిలో ఆ మొదటి మ్యాచ్లో ఇంపాక్ట్ చూపించకపోయినా బట్ తన యొక్క ఇంటెన్షన్ ఏ రకంగా ఉంటుంది, తన బ్యాటింగ్ శైలి ఏ రకంగా ఉంటుంది అనేది అంటే ఫెయిల్యూర్ అవ్వలేదు, అలా అని భారీ హిట్ అవ్వలేదు. ఆ రకంగా తను 2 6లతోటి ముందు చాలా ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్టు కనిపించింది వైభవ్ సూర్యవంశీ. సో ఎట్టకేలకి ఐర్లాండ్లో 2 మ్యాచ్లకు పక్కన పెట్టారు, ఇంగ్లాండ్ టూర్లో మొదటి టీ20కి పక్కన పెట్టారు. సో రెండో టీ20కి అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని కొంతమేరకు సద్వినియోగం చేసుకున్నట్టే కనపడింది వైభవ్ సూర్యవంశీ. మరి నెక్స్ట్ టీ20లో వైభవ్ సూర్యవంశీ తన విజృంభణ, తన విధ్వంసాన్ని ఏ రకంగా కొనసాగిస్తారో చూడాలి. ఏదేమైనా 2 6లు బాది ఇంత పెద్ద జట్టు మీద, టెస్ట్ జట్టు మీద ఇంత చిన్న పిల్లగాడు ఎంట్రీ ఇవ్వడం అనేది ఇది ఇప్పుడు రికార్డు. ఏ జట్టు కూడా అంతర్జాతీయ జట్టు ఇంత తక్కువ చిన్న వయసులో అంతర్జాతీయ జట్టులోకి వచ్చి ఆడినటువంటి సందర్భం లేదు. నిన్న వైభవ్ ఆ ఘనతను సాధించాడు. కాబట్టి రాబోయే రోజుల్లో, రాబోయే మ్యాచ్ల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించి మరిన్ని విధ్వంసాలను భారత్ తరపున క్రియేట్ చేయాలని కూడా కోరుకుందాం.